దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన, ఘనమైన, ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసుల ప్రజలారా, రెండు ప్రియులారా, ఈ దినము, ఈ సమయము మనము ధ్యానించే జీవము గల, వెలుగు ఇచ్చే, శాంతి ఇచ్చే, ధైర్యమునిచ్చే ఉన్నవాడైన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అంశము మెలకువగా ఉండి ప్రార్థించుట. మెలకువగా ఉండి ప్రార్థించుట. ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 ఉన్నవాడా, భూలోకమందు నీవే యెహోవా. ఇదిగో నీవే దేవుడవు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. తండ్రి, వాక్యమైన దేవ, ఆత్మస్వరూపుడా, మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మెలకువగా ఉండి ప్రార్థించుట అనే అంశము ధ్యానించేటప్పుడు మీరే నాతో మాట్లాడి మెలకువగా ఉండి మేము శోధనలో ప్రవేశించకుండానట్లు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుటకు మా ఆత్మ సిద్ధమవునట్లు, శరీరము బలమవునట్లు మాకు కృప చూపండి తండ్రి. నీ పునరుత్థాన ఆత్మతో, శిలువ శక్తితో, నీ రక్తముతో, యేసు నామములో ఇలాగ చేసి శాంతిదాతుడా, సాతానుని మీ పిల్లలైన, మీ ప్రజలైన, మీ సమాజం పాదం క్రింద చితకత్రొక్కాలని నజరేయుడని యేసుక్రీస్తు సర్వాధికార్యం గల నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. అవును ప్రియులారా, మెలకువగా ఉండి ప్రార్థించుట. అవును ప్రియులారా, మనము ఒక అంశము ద్వారా ధ్యానిస్తే, ఒక సహోదరుడు తెల్లవారుజాము 4 గంటలకు లేచి నిటారుగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటివారు. తరచుగా కుడి కాలు ఎడమ కాళ్ళను మార్చి మిలిటరీ వారి వలె క్రమముగా ప్రార్థించేటివారు. అవును, మీరెందుకు అలాగూ చేస్తున్నారని అడిగినప్పుడు, మెలకువగా ఉండి ప్రార్థించుటకు నేను నేర్చుకున్న పద్ధతి ఇది అని ఆయన వివరించెను. మరో బోధకుని సంప్రదించినప్పుడు ఆయన ఎక్కువ సమయము మెలకువగా ఉండి ప్రార్థించు నిమిత్తము అటు ఇటు తిరుగుతూ ప్రార్థించేవారట. నడుచుకుంటూ ప్రార్థించుటయే మెలకువగా ఉండుటకు మంచి మార్గమని ఆయన చెప్పిరి. మరో సేవకుడు ఇలాగ చెప్తున్నారు, ఏమంటే, మోకరించి తలదిండు చేత ఎత్తి పెట్టుకుని ఆసక్తిగా బిగ్గరగా ప్రార్థించేటివారు. మెలకువగా ఉండి ప్రార్థించుటకు ఆయన నేర్చుకుని మార్గము అదే. కానీ మన పరిశుద్ధ గ్రంథమందు దేవుని ప్రజలను చూస్తాం ప్రియులారా. యెహోషువ ప్రభు ఎదుట, తండ్రి ఎదుట సాగిలపడి ప్రార్థించెను. దానియేలు దినమునకు ముమ్మారు మోకరించి ప్రార్థించెను. సుంకరి దేవాలయంలో దూరమున నిలిచి కన్నులెత్తుటకు ధైర్యము లేనివాడై ప్రార్థించెను. మరియు దేవుని ప్రవక్త అయిన ఎలియా తన ముఖమును మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థించెను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనము. అవును, ప్రభు అయిన యేసు మన రక్షకుడు, తండ్రి ప్రతిరూపము ఆకాశము తట్టు చూచి ప్రార్థించెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నేను మెలకువగా ఉండి ప్రార్థించుటకు నేర్చుకోవాలి. అవును, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ప్రభు చెప్తున్నారు శిష్యులకు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అవును ప్రియులారా అని ప్రభు పేతురుకు చెప్తున్నాడు ప్రియులారా. అవును, ఇప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు పునరుత్థానం శక్తి సిద్ధం చేసినాడు ప్రభు. అవును ప్రియులారా, మనం హెబ్రీయ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుతాం ప్రియులారా. హెబ్రీస్ చాప్టర్ 12 వర్స్ 2nd వర్డ్. ఇక్కడ చదివితే, సులువుగా
చిక్కులు పెట్టు పాపమును విడిచి. అవును ప్రియుల, సులువుగా చిక్కు పెడుతుందంట పాపము. దాన్ని విడిచిపెట్టుటకు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారము అంతయు ఓర్చుకొనిన ఆయనను తలుచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచితిరా. ప్రియులారా, ప్రభు మనల్ని కుమార్తెలాగా నడిపిస్తాడు, శిక్షణ ఇస్తాడు ప్రియులారా. అది శిక్ష కాదు. అవును ప్రియ, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసము కర్త అయిన దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తాలి. అవును, శోధనలో పడకుండానట్లు మెలకువగుండి మనము ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. మనం ఏలియా గురించి చూస్తే రాజుల మొదటి గ్రంథంలో 18:24 అవును, ఇలాగే మేము శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగుండి ప్రార్థించాలని ప్రభు ఆత్మ కోరుతున్నారు. అవును, ఆత్మ సిద్ధమవునట్లు శరీరము బలమవునట్లు ప్రభు మనందరికీ మెలకువగా ఉండే ప్రార్థన ఆత్మతో అనుగ్రహించునుగాక, ఆశీర్వదించునుగాక, అభిషేకించునుగాక ఈ దినము నిత్యము యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. పిల్లల ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుని ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడా, పరిశుద్ధాత్మ దేవ, వాక్యమైన దేవ, మాట్లాడే జీవము గల దేవ, ప్రభువా మెలకువగా ఉండి ప్రార్థించండి అనే అంశం ధ్యానించినాం. ఈ అంశ భాగంలో చదివిన వాక్య భాగం ద్వారా నాతో మా ఆత్మతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. అనుదినము మీ మెలకువగల ఆత్మతో నింపి, పునరుత్థాన ఆత్మతో నింపి, మహిమగల ఆత్మతో నింపి, ఆత్మ శరీరము సిద్ధము బలం చేయాలని సాతాన్ని ఆయన అనుచరులను జయించుటకు గొప్ప మీ జ్ఞానాన్ని, కృపను, వెలుగును, శాంతిని అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వశక్త పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు యేసు రక్తము కాపుదల మీకు, మీ కుటుంబానికి, మీ సభతో, మీ సంఘంతో, మీ చేతి పనులతో, మీ ప్రేరణలైన వారితో, మీ ప్రయాణంలో విశ్వాస, ప్రార్థన, పరిశుద్ధ సాక్షి జీవితంలో ఎల్లప్పుడూ నిత్యం ఉండునుగాక యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to the Father, glory to the Son, glory to the living Word of God. Amen.